వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఉల్లా ఖాద్రి గారు గతంలో ఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు. అతనితో ఈరోజు మనం చర్చా కార్యక్రమం నిర్వహిద్దాం. నమస్తే అండి. గతంలో మీరు ఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులుగా దాదాపు 5 ఏళ్ళు పనిచేశారు. ఆ టైంలో మీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలేంటి? విద్యార్థులకు సంబంధించి ఏంటి కార్యక్రమాలు? ఆహ్, ముందుగా మీ ఛానల్‌కి ధన్యవాదాలు పిలిచినందుకు. అయితే నేను ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా 2013లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి అఖిల భారత విద్యార్థి సమైక్య జాతీయ మహాసభల్లో ఎన్నిక కావడం జరిగింది. దాని తర్వాత మనందరికి తెలుసు, నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. దాని తర్వాత 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రావడం జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఆ టైంలో ముఖ్యమైనటువంటి విద్యార్థుల ఫస్ట్ అటాకే ఎడ్యుకేషన్ మీద స్టార్ట్ చేశారు. మనందరికి తెలుసు, ఒక చదువు రానటువంటి ఆమెని ఎప్పుడు క్యాంపస్ ముఖం చూడలే. ఎప్పుడు కూడా కాలేజ్‌కి వెళ్ళినటువంటి చరిత్ర లేదు. ఫేక్ డిగ్రీతో ఉన్నటువంటి ఒక సుమిత్ ఇరానీని హెచ్ఆర్‌డి మినిస్ట్రీగా ఆహ్, అప్పుడు అపాయింట్ చేశారు. ఆమె వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ పేరు మీద అప్పటి నుంచే 2014 నుంచే ఎడ్యుకేషన్‌లో నూతన విధానాల పేరు మీద అనేక రకాలుగా దాడులు ప్రారంభించారు. ముందు దాడి వాళ్ళు ఫెలోషిప్ మీద దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫెలోషిప్, నాన్ నెట్ ఫెలోషిప్ రద్దు చేశారు. అదే కాక ఒక పక్కన ఎకనామికల్ ఇష్యూస్‌ని ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి విద్యార్థులకు లాభం జరిగినటువంటి స్కీమ్‌లను తీసేస్తూ, అదేవిధంగా డిస్క్రిమినేషన్ వైపు అప్పుడు ఎఫ్‌టిఐలో ఫిల్మ్ సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో గజేందర్ చౌహాన్‌ని చైర్మన్ చేయడం, ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. అట్ ది సేమ్ టైమ్ ఐడియాలజికల్‌గా కూడా అటాక్ ప్రారంభించారు. ఇక్కడ మన అంబేద్కర్ పిఆర్ మన స్టడీ సెంటర్‌ని చెన్నై మన మద్రాస్ యూనివర్సిటీ నుంచి తొలగించడం. ఇట్లాంటి విద్యారంగంపై, విద్యార్థులపై ఇట్లాంటి కుట్రలు ప్రారంభమైనాయి అప్పటి నుంచే. ఈ కుట్రలకు వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్యగా నేను జాతీయ అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేస్తున్నాం. నాన్ నెట్ ఫెలోషిప్ కేసైతే ఆక్యుపై యూజీసీ, అది చరిత్రలో దాదాపు భారతదేశం కాదు, ప్రపంచంలో 55 దేశాల పేపర్స్ దాని గురించి అడ్రస్ చేశాయి. అంటే 100 రోజులు యూనివర్సిటీ మన ఆహ్, ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌ని నడవకుండా 100 రోజులు ఆక్యుపై యూజీసీ పేరు మీద పెద్ద ఉద్యమంని ప్రారంభించిన సందర్భం ఉంటే, ఆ ఉద్యమం ద్వారా మనం నాన్ నెట్ ఫెలోషిప్‌ని తిరిగి దాన్ని స్కీమ్‌ని కంటిన్యూ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాం. దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వెమ్లా అనే ఒక దళిత విద్యార్థి ఈ డిస్క్రిమినేషన్ తట్టుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంత హిందూ ఉన్మాదులకు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలాలు, ఏబీవీపీ లాంటి సంస్థలు ఆయనకి అనేక రకాలుగా టార్చర్ చేస్తే, అదేవిధంగా అక్కడ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి వీసీ అప్పారావు కూడా ఆయనకి టార్చర్ చేసి ఆయన ఫెలోషిప్‌ని రద్దు చేసి అనేక రకాలుగా ఎందుకంటే ఆయన ఒక దళిత కాన్సెప్ట్‌తోని విద్యార్థులు జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్‌కి, కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆ విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నిస్తున్నట్టు చెప్పి ఆయనకి బలవంతంగా ఆయనకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అంటే ఇన్‌స్టిట్యూషన్ మర్డర్ అంటే బలవంతంగా ఆయనకి అట్లా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా జస్టిస్ ఫర్ రోహిత్ అని దేశవ్యాప్తంగా జరిగినటువంటి రోహిత్ వెంబల హత్య ఆత్మహత్యగా లాస్ట్ కావాలి, ఇది దానికి న్యాయం జరగాలి అని చెప్పి రోహిత్ చట్టం కోసం జస్టిస్ ఫర్ రోహిత్ అని అనేక దాదాపు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను ఐక్యం చేసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ కార్యక్రమం ద్వారా దేశానికి తెలిసింది అలా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అత్యాచారాలేంది, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంది. ఆ ఆ మూవ్‌మెంట్ చూసి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానించి, మాయావతి నుంచి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా అనేక రకాలుగా ఎవరైతే మమతా బెనర్జీ, అనేక ఇప్పుడు మన అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆ మూవ్‌మెంట్‌లో. రోహిత్‌కి న్యాయం జరగాల్సిందే. దాని తర్వాత మనం రోహిత్ వెంబల మూవ్‌మెంట్ చేస్తున్నాను. దాన్ని డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆహ్, జేఎన్‌యూ మీద దాడి చేసింది. చేనిలో జరిగినటువంటి సంఘటన మనందరికి తెలుసు. కొంతమంది విద్యార్థులకు యాంటీ నేషన్ అని, దేశద్రోహులని తీసుకుపోయి కన్నయ్య లాంటి అప్పుడు జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకుడు కన్నయ్య లాంటి నాయకుడిని తీసుకుపోయి తిహార్ జైల్‌లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు యూనివర్సిటీలో ఏదైతే యూనివర్సిటీ అవేర్‌నెస్‌గా ఉంది, ఏదైతే క్యాంపస్‌లో విద్యార్థులు ఎక్కువ మాట్లాడుతున్నారో, మెయిన్‌గా వామపక్ష భావజాలం ఉన్నటువంటి క్యాంపస్‌లను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఉమర్ ఖాలిద్, కన్నయ్య కుమార్,
అన్బాన్ భట్టాచార్య అలాంటి విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపారు. దానికి వ్యతిరేకంగా కూడా నేను జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసినాం. తర్వాత వాళ్ళకు జైలు నుంచి బయటికి తీసుకురావడంలో కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యగా నేను జాతీయ అధ్యక్షుడు. అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని అప్పుడు మూవ్‌మెంట్ చేసినటువంటి దాఖలాలున్నాయి. దాదాపు అనేక విజయాలున్నాయి మన పోరాటంలో. ఒక సందర్భంలో అయితే ప్రధానమంత్రి బయటికొచ్చి విద్యార్థులంతా నాకు అపోజిషన్‌గా పనిచేస్తాను భారతదేశంలో చెప్పేంత స్థాయికి తీసుకొచ్చిన విద్యార్థి ఉద్యమాన్ని అప్పుడు. దాని తర్వాత నజీబ్ అని ఒక విద్యార్థిని దసరా రోజు కొట్టి, ఏబీవీపీలు కొట్టి ఆయనని మాయం చేసేసారు. ఇప్పటిదాకా నజీబ్ అనేది తెలవదు. ఎక్కడున్నాడనేది తెలవదు. చనిపోయాడో తెలవదు. ఎక్కడ ఏం చేశారనేది కూడా తెలవదు. వాళ్ళ మదర్‌ని తీసుకొని జస్టిస్ ఫర్ నజీబ్, బ్రింగ్ బ్యాక్ నజీబ్ అని దాదాపు అనేక పోరాటాలు చేశాం. కానీ ఇప్పుడు కూడా అది మిస్టరీగానే ఉంది. ఆ పిల్లాడు ఎక్కడ పోయాడు? ఆయన ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో నజీబ్ మీద వాళ్ళకు ఢిల్లీ హైకోర్ట్ పై నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని కూడా మేము అప్పీల్ చేసాం. కానీ దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏబీవీపీఓళ్ళు మేము దానికి సిద్ధంగా లేము. మేము చేయము అని చెప్తాం. అప్పుడు అర్థమైపోయింది దీని వెనక ఏబీవీపీ నజీబ్ అనే విద్యార్థిని ఎక్కడో ఏదో మాయం చేసి లేకపోతే హత్య చేసేసి లేకపోతే అనేక రకాలుగా చిత్రహింసలు చేసి కిడ్నాప్ చేసి పెట్టుకున్నదే అర్థమైంది. అంటే వీళ్ళు టెస్ట్‌కి అంగీకరించకపోవడం వల్ల మాకు అర్థమైంది. అంటే ఇప్పటిదాకా కూడా మొన్న కూడా వాళ్ళ మదర్ వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటిదాకా నజీబ్ ఎక్కడున్నాడో కూడా తెలవదు. ఆ మూవ్‌మెంట్‌లో కూడా ఏఐఎస్ఎఫ్ చాలా కీలక పాత్ర పోషించింది. దాని తర్వాత అలీగఢ్ యూనివర్సిటీకి సంబంధించింది. అలీగఢ్ యూనివర్సిటీలో ఒక అప్పుడు ఉన్నటువంటి జిన్నా ఫోటోని తీసుకొని అక్కడ జిన్నా ఫోటో ఉంది. అప్పుడు జిన్నా కూడా పార్టిషన్‌కి ముందు ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చి జిన్నా ఐడియాలజీ కోసం పనిచేస్తానని చెప్పి ఆ అలీగఢ్ యూనివర్సిటీ మీద ఏబీవీపీ దాడి చేయడం. చాలామంది అక్కడ ముస్లిం విద్యార్థులను టార్గెట్ చేసి కొట్టడం. దానికి వ్యతిరేకంగా కూడా జిన్నా ఐడియాలజీతోనే అలీగఢ్ లేదు. ఆ జిన్నాతోనే అలీగఢ్‌కి సంబంధం లేదు. ఇక్కడ భారతదేశంలో అలీగఢ్ ఉంది. భారతదేశంతోనే ఉంది. మేము ఆ జిన్నా నమ్మం. అది కరెక్ట్ కాదు. దీన్ని ముసుగులో ఈ యూనివర్సిటీని మూసేయాలని ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఆ యూనివర్సిటీని కాపాడుకోవడానికి బాగా ఉద్యమాలు చేసి దాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఆ యూనివర్సిటీ మీద ఇంకా యోగి సర్కార్‌ది దృష్టి ఉంది. దీనికి ఎట్లైనా బంద్ చేయాలి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఇట్లాంటి పోరాటాలు చాలా మనం స్కాలర్‌షిప్‌ల కోసం తర్వాత లాంగ్ మార్చ్ అని దాదాపు 60 డేస్ భారతదేశం తర్వాత రాహుల్ గాంధీ చేసింది కానీ ఫస్ట్ మనం 2017లోనే నఫరత్ छोड़ो భారత్ జోడో అనే కాన్సెప్ట్‌తోని అఖిల భారత ఆహ్, విద్యార్థి సమైక్య ఇచ్చినటువంటి కాన్సెప్టే అది. దానికి కన్యాకుమారి హైజాక్ చేసి రాహుల్ గాంధీతోని కలిసి వాళ్ళ తర్వాత భారత్ జోడో చేశారు కానీ ఫస్ట్ లాంగ్ మార్చ్ 60 డేస్ క్యాంప్ కన్యాకుమారి టు హుస్సేనివాలా. హుస్సేనివాలా భగత్ సింగ్, రాజ్‌గురు సుఖ్దేవ్ సమాధి దాకా మేము లాంగ్ మార్చ్ కార్యక్రమం చేసాం. దాదాపు భారతదేశం అంతా జరుగుతున్నటువంటి దళితులపై, మైనారిటీలపై అదేవిధంగా అనేక రకాలుగా ఈ భారతదేశంలో వివక్షత, అదేవిధంగా విద్యారంగంపై, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌పై అనేక రకాలుగా అఖిల భారత విద్యార్థి సమైక్య 60 డేస్ క్యాంపెయిన్స్ బస్ ద్వారా కన్యాకుమారి టు హుస్సేనివాలా చేసాం. ఆ క్యాంపెయిన్ ద్వారా చాలా మంచి మెసేజ్ కూడా ఇయ్యడం జరిగింది. అందులోనే మనం నఫరత్ छोड़ो, భారత్ జోడో మనంతా ఐక్యున్నాం, భారతదేశ ఐక్యత కోసం పనిచేయాలి, విద్యార్థులపై దాడులు ఆపాలని ఆ కాన్సెప్ట్‌తోని మేము ముందుకు సాగినాం. అట్లాంటి చాలా కార్యక్రమాలు నేను 5 సంవత్సరాలు జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతో పాటు గోవింద్ పన్సారే మనందరికి తెలుసు ఒక గోవింద్ పన్సాలే 'శివాజీ కౌన్ హోతా' అనే ఒక పుస్తకం రాస్తే, ఆ పుస్తకం ద్వారా అసలు మనం ఇప్పుడు చాలా చూస్తాం శివాజీ పుట్టినరోజొస్తే శివాజీ హిందువులకు రాజు, హిందువులకు సంబంధించినటువంటి ఒక మత వీరుడు అని లెక్కలు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన గోవింద్ పన్సారి గారు కాదు, శివాజీ కూడా ఒక సెక్యులర్ రాజు. శివాజీ టీమ్‌లో గూడా, శివాజీ సైన్యంలో గూడా ఫలానా ముస్లింలు ఉండే, ఆయనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఆయన ముస్లింల సహకారంతోని రాజు అయ్యిండు. జైలు నుంచి తప్పించడంలో కూడా ముస్లింలు సహకరించారు శివాజీని. ఆ అన్ని విషయాల మీద గోవింద్ పన్సారి గారు శివాజీకి హిందువులుగా చూడొద్దు, శివాజీని ఒక సెక్యులర్‌గా చూడాలి. శివాజీ, ఔరంగజేబ్ జరిగినటువంటి ఈ యుద్ధాలన్నీ ఆహ్, మతం మీద జరిగిన యుద్ధాలు కాదు. దేశం ఒక రాజు ఇంకో రాజు మీద చేసింది. దీనికి మతంతోని సంబంధం లేదు. హిందూ, ముస్లింగా తీసుకోపోవద్దు దీనికి అని చెప్పి ఒక మంచి పుస్తకం రాస్తే, ఆ పుస్తకం వాళ్ళకి నచ్చలే. నచ్చకపోతే ఈయన అన్ని రకాలుగా శివాజీని హిందువుల నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తా అని చెప్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది అందరికి తెలుసు. దానికి వ్యతిరేకంగా కూడా ఢిల్లీలో మేము చాలా పెద్ద ఎత్తున ష జస్టిస్ ఫర్ గోవింద్ పన్సారి అని కూడా సనాతన్ ఎవరైతే అలా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఉద్యమించారు. అదేవిధంగా గౌరీ లంకేష్ కానీ, కొల్బర్గి కానీ, అదేవిధంగా దావల్కర్ కానీ ఇయన్నీ అప్పుడు జరిగినటువంటి నా టైంలోనే
ఈ మేధావులపై దానిపై జరిగినటువంటి కుట్ర అంటే భీమా కోరేగాం సంబంధించినటువంటి దాంట్లో కూడా మేమంతా ఆడికి పోవడం జరిగింది. అప్పుడు భీమా కోరేగాం అందరిని సందర్శించడానికి నేను నా తర్వాత మాతో పాటు వినీత్ తివారి మనందరూ కూడా ఆడికి పోయి సందర్శించాము. ఆ మూవ్‌మెంట్‌లో కూడా జరిగినటువంటి దాడిని కూడా ఖండించాం. ఇయన్నీ ఆ టైంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలుండే. ఆ అన్ని ఉద్యమాల్లో మేము ఇప్పుడు ఈ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ జైల్‌లో పెట్టినా కూడా మన సాలంపూర్ సంబంధించినటువంటి భీమ్ ఆర్మీ. భీమ్ ఆర్మీ. ఆయన జైల్‌లో పెడితే కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. జంతర్ మంతర్‌లో అయితే దాదాపు అన్ని యూనివర్సిటీలను ఐక్యం చేసి చంద్రశేఖర్ ఆజాద్‌ని మనం విడిపించుకోవాలి అనే దళిత నాయకుడు ఆయన జైల్‌లో బలవంతంగా పెట్టారు. అదే జిగ్నేష్ మెహానీని కూడా ఈ అందరిని కూడా మనం అప్పుడు ఉన్నప్పుడు నేను ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడున్నప్పుడు వీళ్ళందరి మీద దాడులు జరిగినప్పుడు దానికి స్పందించినటువంటి లీడర్‌లో నేను ఒకడిని. అందరూ కలిసి అప్పుడు ఒక జాయింట్ యాక్షన్ మూవ్‌మెంట్‌గా భారతదేశ వ్యాప్తంగా ఒక లెఫ్ట్ మూవ్‌మెంట్‌గా మనం ఢిల్లీ కేంద్రంగా నడిపాం. అందులో దాదాపు అన్ని సంఘాలు కూడా అప్పుడు కలిసి ఈ జరుగుతున్నటువంటి అత్యాచారాలపై కలిసొచ్చాయి. ఆ టైంలో. దాంతో పాటు మనం ముఖ్యంగా ఇక్కడ ఆహ్, దాదాపు తెలంగాణ సంబంధించినటువంటి అనేక అంశాలపై ఇక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా, తర్వాత కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తాంటే అప్పుడు కూడా వ్యతిరేకించి మేము ఇక్కడ కూడా చలో సెక్రటరియట్ లాంటి కార్యక్రమాలు చేశాము. వరంగల్‌లో ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ భూముల మీద కాపాడడానికి ఎందుకంటే నేను వరంగల్ యూనివర్సిటీలో అప్పుడు స్టూడెంట్‌గానే ఉన్నా పీహెచ్‌డీ స్కాలర్‌గా. మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆహ్, యూనివర్సిటీ కన్వీనర్‌గా పనిచేశాను జేఏసీగా తెలంగాణ ఉద్యమంలో. జేఏసీ కన్వీనర్‌గా పనిచేశాను. దాదాపు మేమంతా అప్పుడు ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఆహ్, తెలంగాణలో విద్యార్థులు జైలుకి పోయిన దాంట్లో నేను కూడా ఉన్నా. వరంగల్ జైల్‌లో నేను నాతో పాటు చాలామంది విద్యార్థి నాయకులు ఉస్మానియా తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆహ్, విద్యార్థి నాయకులు జైల్లోకి వెళ్లారు. మిగతా యూనివర్సిటీ కొంచెం అందరూ పాల్గొన్నారు కానీ ఎక్స్‌ట్రీమ్‌గా పనిచేస్తున్న యూనివర్సిటీలో మెయిన్‌గా చెప్పగలుగుతాం ఏమంటే ఉస్మానియా యూనివర్సిటీ కేవలం క్యాంపస్ వరకే పరిమితమైతే కాకతీయ యూనివర్సిటీ జిల్లా వ్యాప్తంగా విస్తరించి గ్రామాలకు వెండి పాదయాత్రల ద్వారా అదేవిధంగా నాయకులను దిగ్బంధించడంలో, అదేవిధంగా జగన్ మానుకుంట ఉద్యమంలో కానీ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల ఇల్లుల మీద దాడులు చేయడంలో, టీడీపీ ఆఫీస్ దాడులు చేయడంలో, అదేవిధంగా అనేక రకాలుగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దేశంలో రైట్ రాజకీయాలు చాలా పెరిగిపోతున్నాయి. రైట్ వింగ్ రాజకీయాలు యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. స్టూడెంట్స్, యూత్. అంటే దాదాపు ఎక్కడ చూడు స్టూడెంట్స్, యూత్ మత రాజకీయాల వైపు పోతున్న సమయంలో జేఎన్యూని ఇప్పటికీ వామపక్ష అడ్డాగా నిలబడ్డాం. ఏంటి కారణం? దాని బేస్ ఏంటి అసలు? దీనికి ఒకటేంటంటే చైతన్యం. అసలు వాళ్ళకి చైతన్యం ఇంకోటి అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఈ 2 దానికి కారణం. ఎందుకంటే వీళ్ళు యూత్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తే వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తే వీళ్ళు ఈ రాజకీయాల వైపు రారు. అదేవిధంగా చైతన్యం ఉంటే వాళ్ళు అసలు వాస్తవాలేంది, అసలు ఏ రాజకీయాల వైపు ఉన్నా కూడా ఆలోచిస్తారు. జేఎన్‌యూలో లెఫ్ట్ ఉండడానికి ఏంటంటే జేఎన్‌యూకి ఒక లెగసీ ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ జేఎన్‌యూ హాస్ ద ఓన్లీ లెఫ్ట్ ఐడియాలజీ దే అడాప్టెడ్ అండ్ దే కంటిన్యూ దట్ లెగసీ. సో, జేఎన్‌యూకి ఒక లెగసీ ఉంది. అక్కడ ప్రొఫెసర్ కల్చర్ ఆడ ఉన్నటువంటి మూవ్‌మెంట్స్‌తోని జేఎన్‌యూలో అది సాధ్యమైతలేదు వాళ్ళకి. అయినా కూడా లాస్ట్ ఎలక్షన్ కంపేర్ చేస్తే కొంచెం జేఎన్‌యూలో కూడా ఏబీవీపీ కొంతవరకు ఒకప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మనం వాళ్ళ మన ఎలక్షన్ పోలింగ్ డాటా చూస్తే ఈసారి కొంచెం పెరిగింది వాళ్ళది కూడా. అంటే మెయిన్‌గా ఏందంటే ఒక కుట్ర ఏం జరుగుతుందంటే యూత్‌ని కేవలం బానిసలుగా చేసుకోవాలి. వాళ్ళకు ఆహ్, చదువు నుంచి దూరం చేయాలి. రెండోది కుల పిచ్చి, లేకపోతే మత పిచ్చి, లేకపోతే ఇది ప్రాంతీయ పిచ్చిలో భాషా పిచ్చిలో ఈళ్ళకు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఆ పాలిటిక్స్‌లోనే ఉంటారు. ఇది ఎందుకంటే డైవర్ట్ చేయాలి. వాళ్ళ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూ అడ్రెస్ చేయొద్దు. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడడానికి మనం సిద్ధపడొద్దని ప్రభుత్వాలు యూత్‌ని అంతా డైవర్ట్ చేసి వాళ్ళ కోసం ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మనం పహల్గాంలో జరిగినటువంటి దాడి గూడా అక్కడ దాదాపు మనం చూస్తే యూత్ చాలా ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. దాదాపు మనం గత 5 సంవత్సరాల నుంచి మనం పహల్గాం టూరిజంగా పెరిగినప్పటి నుంచి కోట్లాది మంది ఆడికి పోతున్నారు. పోయినప్పుడు ఏమైతాందంటే యూత్ అంతా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుదేరు కోసం మంచిగా హాయిగా ఇంటికాడనే ఉంటున్నారు. ఎక్కడ పోతలేరు. ఎంప్లాయ్‌మెంట్ దొరికింది. దాదాపు వేలాది మంది అక్కడ కాశ్మీరీ యూత్‌కి అందుకే బార్డర్‌కి వాళ్ళు జహాదీ వైపు, మిలిటెంట్ వైపు లేదా పోవడానికి సిద్ధపడతలేరు.
అక్కడ మెయిన్ ఉద్దేశ్యం ఆర్థిక సమస్యలు లేవు. ఇక్కడ ఆర్థిక దాంతోని చూడాలి. అక్కడ ఒక కుట్ర ఏందంటే, ఆ దాడి చేసడం వల్ల ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి అప్పుడు దాదాపు 5,00,00,000 మంది పోయే అవకాశాలుండే దానికి ఇప్పుడు 40,000 కూడా లేదు. అందరూ క్యాన్సెల్ చేసుకున్నారు. ఎంప్లాయ్‌మెంట్ అలా రద్దయిపోయింది. టూరిజం రద్దయిపోయింది. ఇప్పుడు మీతో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఈ యుద్ధాలు ఇట్లనే జరిగితే ఈ ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుతది. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకు లాభం జరుగుతది. ఇది వీళ్ళకి లాభం జరుగుతుంది రాజకీయ నాయకులకు. అందుకే ఆర్థిక విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. కొందరికి అటువైపు తీసుకోపోకుండా కొందరికి ఈ రాజకీయాల్లోనే ఇన్వాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతోని కూడా ఇట్లా యూత్‌ని కూడా ఇట్లా ఈ అటాక్స్ కూడా వాళ్ళకు నష్టం చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలాగో పహల్గామ్ ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి, పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్ట్ దాడి తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అని చెప్తున్నారు. యుద్ధమా కాదా? పర్టిక్యులర్ టెర్రరిస్ట్‌ల దాని మీద అటాక్ చేయడమా అనేది ఒక రకం. దీన్ని మీరు ఏఐవైఎఫ్‌గా జాతీయ ఉపాధ్యక్షులు ఎలా చూస్తారు అసలు? పహల్గామ్‌లో ఏదైతే బార్డర్ క్రాస్ టెర్రరిజం ఎవరైతే టెర్రరిస్ట్ వచ్చి మన అమాయకుల జనాలను చంపేశారో, దానికి జవాబు ఇస్తున్నది ప్రభుత్వం. అంతేగాని దానికి ఒక దేశం మీద యుద్ధం చేయాలనే ఆలోచన ప్రభుత్వం గూడా లేదు. ప్రభుత్వం గూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సెవెరల్ ఇయర్స్ టెర్రరిజం అనేది బార్డర్ క్రాస్ టెర్రరిజం. ఒక ఆడ గూడా ఒక చరిత్ర ఉంది. మనం చూస్తున్నాం భారతదేశంలో చాలా డిస్టర్బ్ చేయడంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్‌కి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు హిజ్బుల్ ముజాహిదీన్ పాకిస్తాన్ సంబంధించినటువంటి నాయకుడే నాయకత్వం వహిస్తున్నాడు. తర్వాత మనకు లష్కర్ ఎ తైయబా దానికి పాకిస్తాన్‌కి సంబంధించిన మౌలానానే నాయకత్వం వహిస్తున్నారు. దాని తర్వాత ఆహ్, తర్వాత దీన్‌దార్ అంజుమన్ కానియండి, తర్వాత ఇంకో వాళ్ళకి సంబంధించినటువంటి ఆహ్, ఈ అన్ని సంస్థలకు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి మౌలానాలు వాళ్ళే దాని నాయకత్వం వహిస్తున్నారు. అందుకే చాలా కన్ఫెషన్‌లో వాళ్ళు చెప్పారు గూడా. గతంలో జరిగినటువంటి రికార్డు కసబ్‌ని టెస్ట్ చేసినప్పుడు గూడా ఆయన పాకిస్తాన్ సంబంధించినటువంటి సంస్థ నుంచి నేను ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికొచ్చి అటాక్ చేసినాను. వీళ్ళు గూడా ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు గూడా ఆహ్, పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి ఇక్కడికొచ్చి వాళ్ళు అటాక్ చేసి అమాయక జనాలను చంపిపోయారు. దానికి ఆ టెర్రరిస్ట్ ఎవరైతే అక్కడ ఉండి పాకిస్తాన్ మిలిటరీ సహాయంతోని ఇండియాని ఇది మెయిన్‌గా డిస్టర్బ్ చేయాలని చూసుకుంటున్నారు కాశ్మీర్. వాళ్ళ మీద దాడిగా మనం చూస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చాలా ఆహ్, అందరూ గూడా స్వాగతించాలి. ఎందుకంటే ఎవరు గూడా సెక్యూరిటీ లేకుండా దేశంలో ఆహ్, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ గదా! జనాలకు. వాళ్ళు అందరూ బతికే హక్కుంది గదా! ఎవరు పడితే వచ్చి చంపుతుంటే మరి దానికి ఎక్కడైనా స్టాప్ కావాలి గదా! ఇప్పుడు మీ పార్టీ నాయకుడు నారాయణ మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమైన సోషల్ మీడియాలో దాడి కూడా కొంతమంది చేస్తున్నారు. టెర్రరిస్టుల మీద దాడి చేయడాన్ని ఆయన సమర్థిస్తూనే పాకిస్తాన్ మీద దాడి చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. పౌరుల మీద దాడి చేయడాన్ని. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది నారాయణ గారు చెప్పిన స్టేట్‌మెంట్ గాదు. భారత ప్రభుత్వమే ప్రకటించింది. మేము పాకిస్తాన్ మీద దాడి చేస్తలేము. మేము టెర్రరిస్ట్ మీద దాడి చేస్తున్నాం. చరిత్రలో ఫస్ట్ టైమ్ యుద్ధాలు ఏమైనా దాడులు జరిగినప్పుడు దాదాపు చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి ప్రపంచంలో. అమెరికా యుక్రెయిన్ మీద చేస్తుంది. క్యూబా మీద చేస్తుంది. లేకపోతే మనం మొన్నదాకా చూసాం అనేక రకాలుగా ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా చేసింది. చాలా జరిగినప్పుడు ఏ దేశం కూడా వచ్చి మనం ఫలానా కాడిని దాడి చేస్తున్నామని చెప్పలే. కానీ భారతదేశం ప్రభుత్వమే వచ్చి చెప్పిన మాటకే నారాయణ గారు రిపీట్ చేశారు. అంతేగాని ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. దేశ ప్రభుత్వ అభిప్రాయమే ఆయన చెప్పాడు. వాళ్ళే వచ్చి వాళ్ళ మిలిటరీ ద్వారా, డిఫెన్స్ ద్వారా చూపెట్టి మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయలే. టెర్రరిస్ట్ క్యాంప్‌లనే యుద్ధం చేస్తున్నాం. మా యుద్ధం మాత్రం ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌కి అని చెప్పారు. అందుకే దానికి ఇప్పుడు జరిగే యుద్ధం ఒకవేళ ఈ స్టాప్ కాకపోతే ఇది పాకిస్తాన్ మీద జరుగుతది యుద్ధం. ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? రాబోయే కాలంలో యుద్ధం కంటిన్యూ అవుతదనుకుంటున్నారా? ఇక్కడి వరకే ఆగుతదనుకుంటున్నారా? చూడండి మనం ముందు పాకిస్తాన్ దేశం చాలా చిన్న దేశం. వాళ్ళ దగ్గర ఇప్పటికే ఆర్థికంగా వాళ్ళే కాదు వాళ్ళే టెర్రరిజం బలూచిస్తాన్ మూవ్‌మెంట్‌తోని ఆడ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్‌తోనే వాళ్ళు సఫర్ అయితున్నారు. వాళ్ళ దగ్గర తిండికి తిండి లేదు. మన దగ్గర రూ. 100కి పిండి దొరికితే వాళ్ళ దగ్గర రూ. 600కి పిండి దొరుకుతాంది. మన దగ్గర అన్ని ధరల విషయంలో, అన్ని విషయంలో, కరెన్సీ విషయంలో పాకిస్తాన్ చాలా, చాలా పేద దేశం. వాళ్ళు యుద్ధం చేసే స్థాయిలో లేరు. భారతదేశమే ఆహ్, వాళ్ళకు భారతదేశమే పాకిస్తాన్‌ని సరెండర్ చేపించుకొని పీస్ టాక్స్‌కి వెళ్ళాలి. ఇంకా మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ఏషియా కంట్రీస్ కూడా దాని డైలాగ్‌కి పాకిస్తాన్‌ని, ఇండియాని కూర్చోబెట్టి డైలాగ్‌కి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే మళ్ళీ మీ ఏఐవైఎఫ్‌గా మీరు యూత్ దేశంలో మత రాజకీయాల్లో పోతున్న ఈ దశలో
ఒక యూత్ ఏఐవైఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా, జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా ఈ యూత్‌ను ఏ విధంగా వాళ్ళ నుంచి బయటికి తెచ్చి లెఫ్ట్ రాజకీయాల వైపు తీసుకురాగలుగుతారా అసలు అని? వాస్తవం. ఇప్పుడు యూత్‌కి ఏందంటే, ఇప్పుడు చాలా ఒక కుట్ర అనేది యూత్ మీద జరిగింది. అది ఏందంటే, వాళ్ళకు మెయిన్‌గా రాజకీయ నాయకులు కొందరు యూత్‌కి కేవలం బానిసలుగా, వాళ్ళ అభిమాన సంఘాలుగా, మత సంఘాలుగా, కుల సంఘాలుగా యూత్‌ని అట్రాక్ట్ చేసి, వాళ్ళకు మందు బానిసలు, గాంజా బానిసలు, లేకపోతే డ్రగ్స్ ఇయన్నీ అలవాటు చేసి, వాళ్ళు ఆ మత్తులో పడేశారు. పడేసి వాళ్ళకు కేవలం అదే ఏదంటే మతం అంటే మతమే పడతారు, కులం అంటే కులమే పడతారు. ఈ అయన్నిటికి కారణం రాజకీయ వ్యవస్థనే. దాని నుంచి మంచి రాజకీయ వ్యవస్థ వచ్చినప్పుడు వాస్తవానికి అవకాశాలున్నాయి. మనం చెప్పినటువంటి డిమాండ్స్‌పై ప్రభుత్వాలు కూడా అంగీకరిస్తే, మనము చైతన్యం చేసి వాళ్ళకి లెఫ్ట్ వైపు తీసుకురావడానికి చాలా ఇట్లాంటి సందర్భంలోనే ఎన్ని రోజులు వాళ్ళు బానిసలుగా ఉంటారు? ఎన్ని రోజులు ఈ మతంని పట్టుకొని తిరుగుతారు? ఎన్ని రోజులు కులంని పట్టుకొని తిరుగుతారు? ఏదో ఒక రోజు వస్తది వాళ్ళకి కూడా అర్థమైతది. అప్పుడు వాస్తవాలు అర్థమైపోయినప్పుడు వాస్తవ రాజకీయాల వైపు అది లెఫ్టో, రైటో లేకపోతే ఇంకో మిడిలో అయ్యేది ఏదో కానీ వాళ్ళకి వాస్తవాలు అర్థమయ్యేది లెక్క అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా వామపక్షాలు, అదేవిధంగా మిగతా సెక్యులర్ పార్టీస్ కూడా వాస్తవాలు వాళ్ళకి చైతన్యం చేసినప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ వైపు వచ్చే అవకాశాలు 100% ఉంటాయి భవిష్యత్తులో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తా అంటోంది. ఇది కుల రాజకీయాల్లో భాగంగా చూడాల్సిందా దీన్ని? కులగణన ఒక సామాజిక భారతదేశం అసలు ఏ స్థాయిలో ఉంది? అసలు ఎవరు ఉంటున్నారు అంటారు. కులం అనేది కాదు. కులగణన అంటే కులం రాజకీయాలు అనేది కాదు. ఒక సామాజిక ఉద్దేశం ఉండాలి దేశంలో. ఆ సమాజానికి సంబంధించి ఆ క్యాస్ట్‌కి సంబంధించినటోళ్ళు ఎంతమంది ఉన్నారనేది తెలిసాల్సిన అవసరం ఉంది కదా! ఎవరి దగ్గర ఏ దేశం దగ్గరైనా కూడా ఇప్పుడు మనం ఏ దేశంకి పోయినా కూడా ఆ దేశంలో కేటగరీ వైస్ క్యాస్ట్ కేటగరీస్ అన్ని దగ్గర ఉంటాయి. భారతదేశంలో లేదు. ఉన్నప్పుడు ఏదైతే కింద కులాలు ఉన్నాయి ఏదైతే అప్రెస్ క్యాస్ట్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ కొన్ని డామినేట్ కులాలు రూలింగ్‌లో ఉన్నాయి అనేది ఒక భావన ఉంది. అది వాస్తవం లేదా అనేది కూడా ఈ కులగణన ద్వారా తెలుస్తది. దాని తర్వాత ఎవరు ఎంత మెజారిటీగా ఉన్నారో వాళ్ళ ప్రకారం వాటా రావాలి. దానికోసం ఉపయోగం ఆ వైపు ఇది పోతదో లేదో నాకు అనిపిస్తలేదు. ఏదో ప్రతిసారి కులగణన అంటున్నారు. తర్వాత అది డైవర్ట్ చేయడానికి రాజకీయాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు చేసింది. ఆ డిమాండ్ చేసినప్పుడు కులగణను మోడీ వ్యతిరేకించాడు. పైగా ఇది అర్బన్ నక్సలైట్ల ఎజెండా అని ప్రకటించాడు. అలాంటి మోడీయే ఇప్పుడు మళ్ళీ కులగణన చేస్తాడు. ఎట్లా చూడాలి దీన్ని అసలు? ఇప్పుడు ఆయనకి బిహార్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. బిహార్‌లో మెయిన్ ఎలక్షన్ బిహార్, యూపీ వచ్చే ఎలక్షన్స్ ఎప్పుడైతే ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో అక్కడ అంతా మొత్తం క్యాస్ట్ బేస్ పాలిటిక్సే నడుస్తాయి. ఆ క్యాస్ట్‌లను ఆయన అట్రాక్ట్ చేయాలంటే ఈ ఎజెండా తీసుకోక తప్పదండి. ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా కొనసాగాలంటే భారతదేశంలో. అప్పుడు మనం చెప్పినప్పుడు ఆహ్, రాజకీయ పార్టీలు కులగణన చేయమన్నప్పుడు అంతా ఇగో దేశంలో డివైడ్ చేయాలనుకుంటున్నారు. ఆ! వీళ్ళంతా కులం పేరు మీద రెచ్చగొడుతున్నారు. హిందువులంతా ఒకటి కాదా? మన ఒక్క కులం కాదా? అని చెప్పాడు. కానీ ఇప్పుడు వచ్చి ఆయనే ఇప్పుడు ఆయనకి ఆయనకి ఏమైందో కానీ ఇప్పుడు ఆయనే వచ్చి కులగణన చేయాలని చెప్తే ఇది ఏందంటే కేవలం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న మూవ్‌మెంట్. తర్వాత మళ్ళీ చాలా మన రకరకాలుగా దేశంలో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల నుంచి తిరుగుబాటు, నిరుద్యోగ తిరుగుబాటు రకరకాలుగా ఈయన ఫెయిల్యూర్స్‌ని డైవర్ట్ చేసుకోవడానికి ఈ కులగణన అనేది తెర మీద తీసుకొచ్చిండు. అంతే డైవర్ట్ చేయడానికి ఇంటెన్షన్‌ని. ఇప్పుడు కులాలు ముస్లింలో కూడా బీసీ ఉంది. ఇక్కడ మన తెలంగాణ కులగణన జరిగినప్పుడు కూడా ముస్లింలో ఉన్న బీసీలు 6% ఎంతో ఉన్నారు అనేది ఎంతో ఖచ్చితంగా ఐడియా లేదు. తేల్చింది గవర్నమెంట్. ఇప్పుడేమో మా కులగణనలో ముస్లింలను బీసీలుగా చూపించం అని చాలా స్పష్టంగా ప్రకటించారు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. దీన్ని ఎట్లా చూడాలి దీన్ని? ఈ టోటల్ మండల్ కమిషన్‌కి వ్యతిరేకంగా అయితది. ఆయనకి రైట్ లేదు అది చూపెట్టడానికి. ఆయన మండల్‌ని ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే ముస్లింలందరూ కూడా ఇక్కడ ఓబీసీలో కలిపినప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రంగనాథ్ మిశ్రా కమిటీ ఏయడం జరిగింది దానికి సంబంధించింది. ఆ కమిటీ ముస్లింలో కూడా కుల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు తెర మీదకి వస్తలేరు. కేవలం 2 జాతీలే ముస్లింలలో 2 వర్గాలే సయ్యద్ ఖాన్ వీళ్ళు అగ్ర కులాలలో కలిపి మిగతా ఎవరైతే మిగతా అయితే మొహమ్మద్, షేక్, బేగ్ వీళ్ళందరిని కూడా 4% 5% ఉన్న తర్వాత 4% చేసి ఓబీసీ ప్రకారం వాళ్ళని ఇలా ఇంక్లూడ్ చేయడం జరిగింది.
అందుకే బీసీఈ అనేది ఒక కేటగరీ ఇక్కడ మనకు క్రియేట్ చేయడం జరిగింది అప్పుడు. అది సుప్రీం కోర్ట్‌లో కూడా కేసుంది. అది మనగా ముస్లింలు ఒకవేళ బీసీఈ కొట్టేసినా కూడా ముస్లింలు ఓబీసీలో ఆటోమేటిక్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. తెలంగాణలో కూడా ఉంటారు. ఆయనే చెప్పేది కొత్తగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదంట. అది అది ఆల్రెడీ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం పని జరుగుతది. ఇప్పుడు మొన్న వక్ఫ్ సవరణ చట్టం చేశారు. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సిపిఐ కూడా వ్యతిరేకించారు. అంటే అది ఎందుకు అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది ముస్లింల అభివృద్ధి కోసమే చేశామని మోడీ చెప్తున్నాడు. అది ఇక్కడే కన్‌ఫ్యూజ్ చేస్తాడు మోదీ. మోదీకి ఎప్పుడు లేని ప్రేమ గుజరాత్‌లో ముస్లింలను చంపుతున్నప్పుడు ముస్లిం గుర్తుకు రాలే. యూపీలో చంపుతున్నప్పుడు గుర్తు, ముజఫర్‌నగర్‌లో చంపుతున్నప్పుడు గుర్తు. ఎన్ని సంవత్సరాల నుంచి మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ఎత్తేసినా, తే తీర్త్ ఇయంతా మహిళలపై అన్యాయం జరుగుతున్నా, లేకపోతే షాబాను కేసులో జరిగినటువంటి మన మన రేపిస్ట్‌లను కూడా బయటకు తెచ్చినప్పుడు ముస్లిం గుర్తుకు రారాయనకి. ఇప్పుడేందంటే పేద ముస్లింలు గుర్తు. పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డ్‌తోని ఏం సంబంధం? అసలు వక్ఫ్ ఆస్తుల గురించి మోదీకి తెలవదు. వక్ఫ్ ఆస్తి అంటే నేనున్నా ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారనుకోండి. మా తాత ఉన్నారు. ఓ 200 గజాలు మన దగ్గర ఎక్కువ ఉంది. అసెంట్ అంటే మా దగ్గర భూస్వాములుగా ఉన్నాం. మేము ఒక మస్జిద్‌కో, దర్గాకి ఇచ్చేసినాం. ఆ భూమిలోంచి కేవలం ఆ మస్జిద్, దర్గాకే ఉపయోగపడాలి తప్ప గాని, మీరు అందులోంచి తీసుకుపోయి నేను ఇంకోనికి, పక్కోనికి ఇస్తా అంటే అది రైట్ అది కాదు. ఎందుకంటే వక్ఫ్ అనేది ఒక మతపరమైనటువంటి చర్య. అది దానం తోని అల్లా అది దేవునికి పూర్తి స్థాయిలో అల్లాని సమర్థించినటువంటి ఒక త్యాగం అది. ఆ త్యాగం చేసినప్పుడే అది భూమి అయిపోయింది. దక్కేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ భూమి మళ్ళీ దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి నువ్వు వేరే వానికి అభివృద్ధి చేయడానికి వక్ఫ్ అలౌ చేయదు. ఇలా కొంతవరకు ఒకటేందంటే కొన్ని చాలా ఆయన చేయాలా ఏమన్నా ముస్లింలను న్యాయం చేయాలంటే చాలా వేలాది భూమి కోట్లాది రూపాయలకు సంబంధించిన భూములు కబ్జాలో ఉన్నాయి. అది తిరిగి మళ్ళీ ముస్లింలకు ఇప్పిస్తే కొంత న్యాయం జరుగుతది. కానీ ఈ చట్టం ద్వారా అయితే ఆ అవకాశం లేదు. ఈయనకి కావాలని ఒక ఇంటె ఇంటెన్షన్‌గా ఇలా ఒక కమ్యూనల్ యాటిట్యూడ్‌ని తీసుకురావడానికి ఆ బోర్డ్‌లో క్రిమినల్ రైట్స్ వక్ఫ్ ట్రిబ్యునల్‌కి ఉన్నన్ని రైట్స్ అన్నీ తీసేసి హైకోర్ట్‌కి ఇచ్చి తర్వాత ఆ బాడీలో కూడా నాన్ ముస్లింలను పెట్టి అడ్డాని, అంబానీకి ఉన్న భూములను కూడా అప్పజెప్పడానికే కుట్ర. దానిలో పక్క ఈయనకి అసలు పేద ముస్లింలు ఎవరో తెలవదు. అసలు ముస్లింలు పేదలు ఉన్నారా? లేకపోతే పైసలున్నా అది కూడా ఈయన డాటా లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మత మతవాదులు బలపడడం భారతదేశంలో బీజేపీ 2 సార్లు అధికారంలోకి రావడం దీన్ని ఎట్లా చూస్తారు? వామపక్షాలు బలహీనపడడమే కారణమా? కాంగ్రెస్ బలహీనపడడం కారణం కాంగ్రెస్ 70 ఏళ్ల పరిపాలన కారణమా? వామపక్షాలు బలహీనపడడం కారణమా? మెయిన్‌గా ఏందంటే, ఇక్కడ కాంగ్రెస్ వామపక్షాలు అనేది కాదు. కార్పొరేట్ సెక్టార్‌ని ఎప్పుడైతే మనం ఎల్‌పీజీని మనం ఇండియాలో యాక్సెప్ట్ చేసామో, అప్పటి నుంచి కార్పొరేట్ ఏం చేసిందంటే, వాళ్ళకి నచ్చిన పార్టీని వైపు మన రూలింగ్‌లో తీసుకురావడం జరిగింది. దానిలో మెయిన్ కార్పొరేట్‌కి ఎవరైతే బలమైన శత్రువులు ఉన్నారో వాళ్ళు వామపక్షాలున్నారు. వామపక్షాలను పూర్తి స్థాయిలో తగ్గించి, వామపక్షాలను భారతదేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఎజెండా పెట్టుకొని వాళ్ళు పైకి రాకుండా కాంగ్రెస్‌ని కూడా సపోర్ట్‌గా తీసుకొని కొన్ని రోజులు కాంగ్రెస్‌తోని అధికారం చేశారు. ఇప్పుడు బీజేపీతోని చేస్తాను. మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులే. వాళ్ళు ఏం తెలుసుకున్నా వాళ్ళ ఎజెండా వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇంకోటేందంటే మెయిన్‌గా కొంతవరకు లెఫ్ట్ పార్టీస్ కూడా కొంత తగ్గడం వల్ల అంటే ఈ కార్పొరేట్ విధానంలో ఆహ్, ఆహ్, ఈ తట్టుకోగా ఈ ఎన్నికల్లో సిస్టమ్‌లో కరప్షన్ క కమర్షియల్ ఎలక్షన్స్‌లో భారతదేశం కొంచెం లెఫ్ట్ ఆ స్థాయిలో పెర్ఫార్మన్స్ చేయకపోవడం. ఇక్కడ కూడా డబ్బు ప్రాధాన్యత ఉండడం వల్ల కూడా తగ్గడం కూడా కొంచెం ఈ మత రాజకీయాలు రావడానికి కూడా కారణమైతే ఉంది కొంతవరకు. అంటే ఒకవైపు ఎలక్షన్స్ కమర్షియల్ అయిపోయినాయి. ఈవీఎంల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఈవీఎంలు కూడా హ్యాక్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వామపక్షాలు ఇంకొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా? రోజు రోజు తగ్గుతున్న పరిస్థితుల్లో గెలుచుకునే అవకాశం ఉందా ఫ్యూచర్‌లో? ఫ్యూచర్ అయితే ఉంది. ఇప్పుడు మనం బెంగాల్‌లో మళ్ళీ లెఫ్ట్ కొంచెం డెవలప్ అయితుంది. కేరళలో అయితే 2 ఇయర్స్ 2 టర్మ్స్ మేము అధికారంలో ఉన్నాం. త్రిపురలో కూడా కొంచెం లెఫ్ట్ డెవలప్ అయితుంది. తెలంగాణలో మన పరిస్థితి మనం కొంచెం ఈ మధ్య కాలంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలిచాం. తమిళనాడులో అయితే మనకు ఇక్కడ ఆల్రెడీ ఉండే ఎంపీస్ ఉన్నారు. బీహార్‌లో అయితే దాదాపు కొంచెం లెఫ్ట్ డెవలప్ అయింది. లాస్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యేస్‌లో గాని, ఎంపీస్‌లో కూడా మనం చూసాం. సిపిఐ ఎమ్మెల్యే మాలే కూడా అక్కడ మంచి పెర్ఫార్మన్స్ అంటే భవిష్యత్తు ఉంది వామపక్షాలు డెవలప్ కావడానికి. మా ప్రజలు గూడా ఇప్పుడు ఒక డిబేట్ ఏందంటే, ఈ అంత మహంగాయి
ఈ పెరుగుతున్న ధరలు మీద డిబేట్ చేసినప్పుడు దీని గురించి అసలు మనం మోదీ మనకు ఈ మత పిచ్చిలో, ఈ పిచ్చిలో మనకు ఇన్వాల్వ్ చేసేస్తాం గానీ, అసలు ఇష్యూస్ మన అడ్రెస్ అయితలే. అసలు ఇష్యూస్ అడ్రెస్ చేసే పార్టీలను మనం దగ్గర తీసుకోవాలనేది కూడా ఒక మెజారిటీ అంటే పీపుల్ నిజంగా అట్లా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ అందులో మోదీతోని లేదు గదా! ఎప్పుడు గూడా. జనాలు భారతదేశంలో మెజారిటీ మోదీతోని లేదు గదా! మోదీతోని ఉన్నటువంటి ఎంత ఆహ్, ఒక 2-3% కాంగ్రెస్‌తోని తక్కువనే ఉన్నారు. అపోజిషన్ కంటే మోదీకి ఉన్నటువంటి ఈసారి అయితే కొంచెం ఇంకా వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ గూడా పడిపోయింది. అంటే ఉన్న వరకు జనాలలో కొంచెం చైతన్యం అయితే వస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి. మన అస్సలు ఇష్యూస్ అడ్రెస్ కాలే. అందుకే ఆ వైపు భవిష్యత్తులో వామపక్షాల వైపు జనాలొస్తారు. మళ్ళీ ఆ వామపక్షాల పార్టీలు రాజ్యాధికారం వైపు అవకాశాలుంటాయి భారతదేశంలో. ఇక మన తెలంగాణ విషయానికొద్దాము. రేవంత్ సర్కార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ మీద చాలా వ్యతిరేకతతోని రేవంత్‌ని కాంగ్రెస్‌ని గెలిపించారు. సిపిఐ గూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నది. ఒక ఎమ్మెల్యే గూడా గెలిచారు. అసలు ఈ 1½ ఇయర్‌లో రేవంత్ సర్కారు పీపుల్‌కు ఉపయోగకరమైన పనులేమైనా చేశారా? వ్యతిరేకత సంపాదించుకున్నాడా? మీరేం భావిస్తున్నారు? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అది సీఎం అయిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో అసలు అప్పుల పాలు ఉండే రాష్ట్ర అప్పులు అసలైన సీఎం అయిన సమయంలో ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. అక్కడ నుంచి ఆయన కొంతవరకు రాష్ట్రంలో అభివృద్ధి వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చారు. కొంత రైతు రుణాలు కూడా మాఫ్ చేశారు. దాని తర్వాత కొన్ని కరెంటు బిల్ కూడా మనకు తెలుసు 200 లోపే యూనిట్లు కూడా పెట్టారు. తర్వాత అనేక కొన్ని స్కీమ్స్ సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి స్కీమ్‌లను కూడా కంటిన్యూ చేస్తున్నారు. అయితే మెయిన్‌గా ఏంటంటే ఆయన మీద వ్యతిరేకత అయితే ప్రజలలో ఇంకా రాలేదు. మనం అనిపిస్తుంది. ఎందుకంటే కొందరికి అనిపిస్తుంది గానీ వ్యతిరేకత రాదు కానీ మెయిన్ ఏందంటే ఇయాల రేపు ఈ హామీలు ఏదైతే ఇచ్చినా హామీలు అమలు చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేవని ప్రజలు అనుకుంటున్నారు. కానీ వ్యతిరేకత అనుకుంటారు. ఆయన డబ్బులుంటే ఆయన చేసేవాడు. రేవంత్ రెడ్డి కొంచెం మంచి గుణమైన వాడు. కొంచెం మంచి ఆహ్, యాక్టివ్‌గా పనిచేసేవాడు. అన్ని రకాలుగా తెగించి కొట్లాడి ముందుకొచ్చినోడు. కొంచెం తెగిస్తాడు రాష్ట్రం కోసం. కానీ ఆయనకి డబ్బు లేదు. డబ్బు ఉంటే కొంచెం డబ్బులు లేవనే విషయం ఆయన స్పష్టంగా బహిరంగంగానే చెప్పాడు. చెప్ అదే ప్రజలకు కూడా అదే పోతుంది. ఆయన ఫెయిల్యూర్స్ పోతలేవు. డబ్బులు లేవని. ఇప్పుడు వాడు అప్పులో పాలైన వాని దగ్గర పోయి మనం అప్పులోళ్ళు పోయి ఎంత కొట్లాడినా కూడా మన దగ్గర డబ్బులు లేదనే వచ్చేస్తారు మళ్ళీ. ఉంటే ఇచ్చేవాడు రావి. లేదో ఇది లేదు సరే వాళ్ళకేదో ఏదో జాగా ఉంటే అమ్మిస్తారంట. అట్లనే రేవంత్ రెడ్డి మీద కూడా ప్రజలు అంటే ఉంటే చేసేవాడని పీపుల్ అనుకుంటున్నారేమో. లేవు కాబట్టి చేయట్లేదని. కానీ ఆదాయం పెంచుకునే మార్గాలు వెతికే ఒక మంచి పాలకుడి లక్షణాలు రేవంత్ రెడ్డికి లేవని మీరేమన్నా అనుకుంటున్నారా? అట్లా అంటే డైనామిక్ ముఖ్యమంత్రిగానే చాలా స్ట్రిక్ట్‌గానే పనిచేస్తున్నారు. చాలా సిస్టమాటిక్‌గానే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన మీద అట్లాంటి అభిప్రాయం అయితే ఇంకా అంటే గత రాలేదు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలే. పేదరికం ధనిక రాష్ట్రం అనే ప్రచారమే జరిగింది తప్ప పేదరికం, డబ్బులు లేవనే పరిస్థితి ఎందుకు రాలేదు మరి? అంటే కేసీఆర్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నప్పుడు 2 ఉన్న ఆస్తులన్నీ పంచుకున్నాం. అప్పుడు పైసలుండే. అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్‌మెంట్ ఉండే అప్పుడు. అప్పుడే ఆ పైసలన్నీ ఉండేది. తర్వాత ఆయనకు అప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా సహకరించింది ఆర్‌బీఐ. అప్పులిచ్చింది. కానీ ఇప్పుడు ఆయనకి ఆ టైంలో కొంచెం కేసీఆర్ కొంచెం బీజేపీతోని కూడా మంచి కోఆర్డినేషన్ చేసుకొని 2 టర్మ్స్ కూడా బిల్లులకు సపోర్ట్ చేసుకుంటూ కొంత ఆహ్, ఆయన కూడా కొంచెం పని చేశారు గానీ అంతవరకు ఆయన కూడా చేయలేకపోయాడు. అన్ని దాదాపు ఒక 100 హామీలు ఇస్తే ఆయన 10 హామీలు చేశాడాయన. మనం మాట్లాడుకోవాలంటే కేసీఆర్ కూడా కానీ ప్రజలలో కొంతవరకు ఆయనే పైసలు ఉండడం వల్ల చేయాల్సి పెన్షన్‌లు గాని, తర్వాత ఈ అన్ని రకాలు చేయాల్సింది చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉల్టా ఉంది. పైసలు లేవు. కేంద్రంలో అపోజిట్ సర్కార్ ఉంది. వాళ్ళసలు కాంగ్రెస్ పడదు. ఆహ్, కాంగ్రెస్ ప్రధాన అపోజిషన్. వాళ్ళు అందుకే వాళ్ళు కూడా సహకరిస్తలేరు అన్ని రకాలుగా. అట్లా ఆయనకి కూడా కొంచెం ఆయనకు చేయాలని ఉంది కానీ, ఈ పైసలు లేక ఆయన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? మత రాజకీయాలు అవి పక్కన పెట్టండి. పరిపాలన విధానం ఎలా ఉందని మీ ఉద్దేశం? కేంద్ర ప్రభుత్వంలో కేవలం పని చేస్తున్నామని నటు నటులు బాగా మంది అందరికంటే పెద్ద యాక్టర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏం చేయకుండా కూడా నేను అన్నీ చేసేస్తున్నాను గొప్పగా చెప్పుకోవడంలో మంచి
మన మంచి మాటగారి, అందరి మాటలతోని ప్రజలను నమ్మించడంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అందులో సక్సెస్ ఉంది. కానీ పనిలో మాత్రం మనం చెప్పుకుంటూ పోవాలంటే అన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అన్ని రకాలుగా మనం ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా రాలే. ఆయన చేసినటువంటి హెల్త్ స్కీమ్ కూడా పెండింగ్‌లోనే ఉంది అందరితోని. తర్వాత 15,00,000 రూపాయలు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి అకౌంట్‌లో ఏస్తా అంటే అది హామీ కాదు కానీ మాట్లాడాడు, ఉపన్యాసం ఇచ్చాడు. అది జుమ్లా అన్నాడు తర్వాత అది రాలే. తర్వాత సంవత్సరానికి 2,00,00,000 అమిత్ షా జుమ్లా ఇది మీరు ఎందుకు సీరియస్ చెప్తారన్నాడు. తర్వాత సంవత్సరానికి 2,00,00,000 ఉద్యోగాలు కల్పిస్తా నిరుద్యోగులను. అది హామీగానే ఉండిపోయింది. అది ఇయ్యలే. దాని తర్వాత మనకు ఇక్కడ మన తెలంగాణలో కూడా కోచ్ ఫ్యాక్టరీ పెడతా, లేకపోతే అన్ని పబ్లిక్ సెక్టార్‌ని డెవలప్ చేస్తా. కానీ ఏం చేయలే గానీ ఉన్నదంతా ప్రైవేట్ సెక్టార్‌కి అమ్మేసా. ఎయిర్‌వేస్, రైల్వేస్ మనం చూస్తున్న అడ్డాని, అంబానీకి ఏమేం చేశారు అంతా పొద్దుగాల లేస్తే అడ్డాని, అంబానీతోనే ఉండేటోడాయన. ఇంకా ఆయన ఎక్కడ ప్రజలకు న్యాయం చేయగలరు. అంతా అప్పజెప్పాడు దేశాన్ని అడ్డాని, అంబానీకి. అంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తున్నా అని చెప్తున్నారు. అది అబద్ధాలు. అది ఏ మ్యాగజైన్‌లో కూడా నేను చదవలే. ఎన్ని మ్యాగజైన్‌లో చూస్తుంటా. ఎక్కడ కూడా 3వ స్థానంలో భారతదేశం ఇప్పుడు కూడా 11వ స్థానం అనే చెప్తున్నారు మన అందుట. ఇయన్నీ వీళ్ళేందంటే ఇట్లా అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే నిజమైతది కదా! అట్లా వాళ్ళ సోషల్ మీడియా ఉంది ఒకటి. అంత మాయంతోని ఇది కరెక్ట్ ఇదే నిజం అని. మోదీ ఇప్పుడు దాకా ఆయన మాట్లాడే ఉపన్యాసాల్లో ఆయన ఏమన్నాడు మన గౌతమ్ బుద్ధ నేను జ్యోతిరావు పూలేతోని చదువుకున్నా అన్నాడు. అది వాస్తవాలు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఇట్లా అందరు నిజం అనుకున్నాం. ఆయన చాలా చెప్తుంటాడు మరి నేను అవతారం టీలమ్మానని చెప్తాడు, డిగ్రీ చేశాను, పీజీ చేశానని చెప్తాడు. ఎంత అబద్ధం ఆయన అడగలే కదా! అడిగితే మనం నేను జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు మోదీ క్వాలిఫికేషన్ ఏందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా ఉండే. నో ఇన్ఫర్మేషన్ అనిపించారు ఢిల్లీ యూనివర్సిటీ. అంటే అది ఇది వాస్తవం. ఆయన ప్రజలను పరిపాలించడానికి దేవుడే తనను పంపించాడని చెప్తున్నాడు కదా! అవతారం అంటారు కదా! అవతారం. రాముడు అవతారం, నేను విష్ణు అవతారం, నేను దశ అవతారం, ఆయన అన్ని అవతారాలు. పీపుల్ కూడా అనుకుంటున్నారు కదా అలాగా. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు అనుకుంటారండి? బీజేపీ వాళ్ళు అనుకుంటారు. ప్రజలు ఎందుకు అనుకుంటారు? ప్రజలతో వాళ్ళకేం సంబంధం? ప్రజలంతా రోడ్ల మీద ఇంకా అడుక్కొని తింటున్నారు. పని చేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు. రైతులు ఉన్నారు. వీళ్ళు ఎందుకు అనుకుంటారు? వీళ్ళంతా కార్మిక వర్గం, లేకపోతే రైతు వర్గం, లేకపోతే యువకులు, విద్యార్థులు, లేదా రోడ్ల మీద తిరిగేవాళ్ళు వాళ్ళు ప్రజలు. ఈ బీజేపీ వాళ్ళు ప్రజలు ఎక్కడ ప్రవేశారు? వీళ్ళ ఆయన ఏం చెప్తే తానన్న కొంటోళ్ళు ప్రజలైతారా? సరే, ఇప్పుడు మీరు కార్మిక వర్గం అన్నారు కాబట్టి ఈ మే 20న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు కదా, దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఏవైఎఫ్గా? అసలు దేనికోసం చేస్తున్నారు? అది దాంట్లో ఉన్న న్యాయం ఏంది? సమ్మెలో ఏం న్యాయం ఉందా? దేనికోసం చేస్తున్నారు? ఇప్పుడు మనము మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత అనేక లేబర్ కోడ్ బిల్లు తీసుకొచ్చారు చాలా. అందులో మనం 8 అవర్స్ గతంలో 8 అవర్స్ విధానం ఉండే. మనం మే డే రోజు మాట్లాడుతున్నాం షికాగో 100 ఏళ్ల క్రితం. 100 ఏళ్ల చరిత్ర అంతా జరిగింది. అందరు కార్మికులంతా 15 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. చట్టం సాధించారు ఇదని. ఇప్పుడు భారతదేశంలో కూడా అది అమల్లో ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 16 గంటలు పని చేస్తున్నారు. షిఫ్టింగ్ సిస్టమ్ కూడా తీసేస్తున్నారు. అసలు వర్క్ అవర్స్ రిడ్యూస్ అయితేనే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయితది. సిస్టమ్‌లో కానీ అన్నీ తీసేసి కేవలం ఒక లేబర్‌ని కేవలం ఒక వస్తువుగా చేయడానికే అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ తీసేశారు. పీఎఫ్ తీసేస్తా అంటారు. అంటే టోటల్‌గా గతంలో ప్రభుత్వం కొంచెం ఈ ఇండస్ట్రీస్ మీద, ఈ ఫ్యాక్టరీస్ మీద ప్రభుత్వం లేబర్ కమిషన్ కానీ, ప్రభుత్వ చట్టాలు కొంచెం వాళ్ళకు మానిటరింగ్ చేసేది, వాళ్ళకి కంట్రోల్‌లో పెట్టి కొంతవరకు న్యాయం జరిగేది. అన్ని విషయాల్లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు అన్ని అధికారులన్నీ మాలిక్‌కి ఇచ్చేస్తుంది. మాలిక్ అంటే మేనేజ్మెంట్ ఎవరైతే కంపెనీ మేనేజ్మెంట్ ఉంటాడో వాని చేతిలో ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇష్టమైనటువంటి చట్టాలు నాకు అధికారం ఉంది. నేనేమైనా చేస్తాను. నేను 100 మంది ఒకరోజు తీసేస్తా, లేకపోతే 1000 మందిని మూసేస్తా. నేనే దివాలా అవుట్ చేసుకొని పోతాను. అట్లాంటి యూనియన్ పెట్టే అవకాశం కూడా ఏం లేదు ఇక. మాలిక్ చేతిలో అధికారం పోయిన తర్వాత వాడు ఎవరు ప్రశ్నించడానికి ఉండదు. వాళ్ళు జాబ్ గ్యారంటీ ఉండదు. జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఇయన్నీ అడ్వాన్సెస్ పోతాయి. వర్క్ అవర్స్ రిడ్యూస్ కావాల్సింటే ఇంకా ఇంక్రీజ్ అయితాయి. ఇయన్నీ ఆయన అట్లాంటి చట్టాలు తీసుకొచ్చి టోటల్ ఇండస్ట్రీని కూడా వాళ్ళకే అప్పచెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు కదా మీరు. దేశంలో యూత్‌కు నిరుద్యోగం ప్రధాన సమస్య అనుకుంటున్నాం. గతంలో కంటే ఇప్పుడు నిరుద్యోగ శాతం పెరిగిందా?
తగ్గిందా? సేమ్ అలాగే ఉందా? ఈ మధ్య కాలంలో నిరుద్యోగ శాతం పెరిగింది. భారతదేశంలో దాదాపు 45,00,00,000 యూత్ ఉంటే, దాదాపు అందులో మనము మెజారిటీ మెజారిటీగా అన్‌ఎంప్లాయిడ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే పకోడా ఏసుకో, లేకపోతే ఆరెంజ్ పండ్లు అమ్ముకో, లేకపోతే హమాలీ పని చేసుకో అంటే అది ఎంప్లాయ్‌మెంట్ అంటున్నారు. మేము అట్లా అంటలేం. అందుకే మనం ఒక చట్టం డిమాండ్ చేస్తున్నాం. బనేగా అని. భగత్ సింగ్ నేషనల్ గ్యారంటీ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్. అదొక డిమాండ్. ఆ డిమాండ్ ద్వారా మేమేమంటున్నాం అంటే, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇంక్రీజ్ అయితుంది భారతదేశ వ్యాప్తంగా. దాన్ని డిక్రీజ్ చేయడానికి మీరు స్కిల్, సెమీ స్కిల్, ఫుల్ స్కిల్ వాళ్ళకు డివైడ్ చేసి వాళ్ళకు ఆ కేటగరీలో జాబ్స్ ఇయ్యండి. దానికి జాబ్స్ అంటాం. నువ్వు హమాలీ పని చేసేవాడికి ఎంప్లాయ్‌మెంట్ అంటున్నావు. పకోడాతో ఏసుకున్నోడికి ఎంప్లాయ్‌మెంట్ అంటున్నావు. లేకపోతే వాడు చిన్న చిన్న పార్ట్ టైమ్ ఏదో చేసుకొని జీవన విధానం కోసం ఆటో తోలుకున్న వానికి అది కాదు. చదువుకున్న వాళ్ళకు మీరు ఒక కేటగరీ వైస్‌గా ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యాలి. లేకపోతే మీరు సంవత్సరానికి నెలకి 15,000 అలవెన్స్ ఇయ్యండి. వెయిటింగ్ అలవెన్స్. అట్లాంటి చట్టాల ద్వారా మనం తీసుకురావాలని ఎట్లయితే నరేగా గ్రామీణ ప్రాంతంలో నడుస్తుంది. అట్లా బనేగా అని ఆ చట్టం ద్వారా మనం డిమాండ్ చేస్తున్నాం. అన్‌ఎంప్లాయ్‌మెంట్ భారతదేశంలో ఈ మధ్య కాలంలో పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా దానికి ఫుల్ స్టాప్ లేదు. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ ఖతమైపోయింది. ప్రైవేట్ సెక్టార్‌లో వాళ్ళిప్పుడు ఈ ఏఐని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఓ 100 మంది చేసే పనులు 10 మందే చేస్తున్నారు. అంతా దాదాపు దీని ద్వారా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భారతదేశంలో. దాని కంట్రోల్ లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో పనికి ఆహార పథకం అనేది ఉంది. నరేగానా? అది నరేగా, నరేగా. మహాత్మా గాంధీ అది కూడా తీసేసే ప్లాన్ ఏదో చేస్తున్నారంటున్నారు. అది నిజమేనా? అవును. దాని మీద కూడా ఇప్పుడు 100 అంటే రోజులు ఇప్పటికే ఆల్రెడీ దానికి 100 చాలా రోజులు తగ్గించారు. తీసేసి 40 రోజులు చేశారు చేశారు. కూడా. అవును. దాన్ని మొత్తానికి క్లోజ్ చేయాలి. పని లేదు ఒట్టిగానే ఇస్తున్నాం. దాని ద్వారా లాభం లేదని చెప్పి అది కూడా తీసేయాలనే ప్రయత్నంలో ఉంది మోదీ సర్కార్. అన్నీ వ్యతిరేకంగానే పోతుంది. ప్రజా వ్యతిరేక విధానంలో నంబర్ 1 సర్కార్ ఈ భారతదేశంలో చరిత్రలో ఎవరైనా వచ్చిందంటే మోదీ సర్కార్ అంటే మాత్రమే. ఇందిరాగాంధీ కంటేనా? ఇందిరాగాంధీ కొంచెం డిక్టేటర్‌షిప్ ఉండే. కానీ ప్రజా వ్యతిరేకంగా ఉండలేదు. ఇందిరాగాంధీ మీద ఒక్కటే విమర్శ ఉంది. ఆమె ఎమర్జెన్సీ పెట్టిందని. అది తప్ప కానీ ప్రజల విషయంలో బ్యాంకింగ్ నేషనలైజేషన్ ఇందిరాగాంధీ చేసింది. తర్వాత ప్రైవేట్ సెక్టార్‌ని తగ్గించి పబ్లిక్ సెక్టార్ ఈరోజు ఎల్ఐసి. ఇయన్నీ ఏదైతే పబ్లిక్ సెక్టార్‌కి ఇంక్రీజ్ అయింది ఇందిరాగాంధీ గారి టైంలోనే అయింది. ఒకటే కేవలం ఇంకా దేశ భద్రతలో కూడా ఇందిరాగాంధీకి చాలా గొప్ప పేరుంది. ఐరన్ లేడీ చాలా. ఆ ఒక్క పేరు తప్ప ఎక్కడ కూడా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ అని కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఈ వరకు కొంచెం ప్రజా వ్యతిరేక అంటే మినిమం పబ్లిక్ సెక్టార్‌కి అయితే వాళ్ళు అంటే ఇవాళ ఈ పరిస్థితికి దేశ ఆర్థిక పరిస్థితికి ఎల్‌పీజీ కారణం అని ఇందాక అన్నారు. అది తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీయే కదా! లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక క్యాపిటలిస్ట్ ఎజెండా అది. ఎందుకంటే ఫస్ట్ నుంచి సోషలిస్ట్ కాన్సెప్ట్‌లో ఉన్న పార్టీ సడెన్‌గా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ రూపొందించినటువంటి ఈ విధానాలు తీసుకొని ఆయన తీసుకొచ్చి యాక్చువల్లీ ఏం జరిగిందంటే మనం ఇక్కడ వాస్తవం నేను చైనా విజిట్‌కి పోయినాను. 2 నెలలు చైనాలో. అట్ ది సేమ్ టైమ్ చైనా హాస్ ఆల్సో యాక్సెప్టెడ్ ద ఎల్‌పీజీ. వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. దే ఆల్సో. కానీ మన దగ్గర ఏం జరిగిందంటే ఎల్‌పీజీ మనం ఎందుకు ఇలా కార్పొరేట్ చేతిలో వెళ్ళిపోయినాం అంటే మనం బేసిక్ స్ట్రక్చర్ చైనా వాళ్ళు ఏం చైనా యాక్సెప్ట్ చేయరు. చైనా కూడా కమ్యూనిస్ట్ దేశం కాదు. మనం కమ్యూనిస్ట్ దేశం కాదు. అప్పటికే చైనా కమ్యూనిస్ట్ దేశమే. ఆళ్ళేం చేశారంటే వాళ్ళకు ఎవరైతే ఇక్కడ ఓహ్! ఇండస్ట్రీ పెట్టడానికి వస్తున్నారో వాళ్ళని మీరిక్కడ మా జాగా తీసుకొని ఇక్కడ లేబర్‌ని యూజ్ చేసి ఇక్కడ మీరు అన్ని రకాలుగా మీరు డెవలప్ చేసుకోండి. మీ ప్రొడక్ట్‌ని అమ్ముకోండి. మనం మెక్‌డానల్డ్స్ మన దగ్గర వస్తే మన ఇడ్లీ, దోస ఔట్ అయిపోయేది. వాళ్ళ చైనీస్ ఫుడ్ అట్లనే ఉంది ఆడ. మన దగ్గర కోక్ ఉండే. అది కోకో లైన్ తప్ప గాని మన ఇక్కడ లోకల్ బ్రాండ్ ఏమైనా దానికి ప్యారలల్‌గా మనం గోల్డ్ స్పాట్ ఉండే మన ముందు. మనం దానికి ప్యారలల్‌గా మన ప్రొడక్ట్‌ని నడుపుకోగలం. కానీ చైనా ప్యారలల్‌గా నడిచింది. ఇటు కార్పొరేట్ ప్రొడక్ట్, ఇటు చైనా ప్రొడక్ట్. ఈ 2 కూడా ప్యారలల్‌గా అక్కడ ఏమైందంటే కంటిన్యూ అయినాయి. అందుకు చైనా డెవలప్ అయింది. టోటల్‌గా చైనా కార్పొరేట్‌కి అప్పజెప్పలేదు దేశాన్ని. మన దగ్గర టోటల్‌గా ఇండస్ట్రీస్ అని అప్పజెప్తే అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు పేరు మార్చారో తప్ప గాని, ఇక్కడ ఏమాత్రం కూడా ఇక్కడ డెవలప్ చేయలేదు. అట్లా వాళ్ళ చేతిలో దేశం పోవడానికి ఎల్‌పీజీకి మిస్‌యూజ్ అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఇయాల దాన్ని ఇప్పుడు అవపడతాంది రాజకీయ పార్టీలందరికీ.
ఎట్లా ఈ దేశం కార్పొరేట్ చేతిలో ఉందనేది. ఓకే. థ్యాంక్ యూ అండి ఖాద్రి గారు. అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ.